మనం ఆరాధనలో ప్రవేశించబోయే ముందు మన బైబిల్స్ని యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మరి ఇక్కడ దేవుడు మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క తలంపులు, అలాగే దేవుని యొక్క తలంపులు గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఇవి రెండింటినీ కనుక మనం ఒకసారి కంపేర్ చేసి చూసినట్టు అయితే, మరి మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులకు, మరి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులకు ఎంత డిస్టెన్స్ ఉంటుందంట, ఆకాశానికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు మనం వర్ణించలేం. అయితే ఈరోజు నేను ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచవలసినటువంటి ఆలోచన ఏంటంటే, సంఘం దేవుని యొక్క ఆలోచన. ది చర్చ్ ఈజ్ గాడ్స్ థాట్. ఎందుకంటే మరి మనం చర్చ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి సంఘాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి మనం సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా మరి సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే దేవుడే. అపోస్తలుల కార్యంలో ఈ విధంగా రాయబడింది. 28వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడే తన సొంత రక్తాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని తను ఏర్పరచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సంఘం అంటే ఏంటి? ఒక చర్చ్ బిల్డింగ్ అన్న అభిప్రాయం చాలా మందికి వస్తుంది కదా. సంఘం అంటే రక్షింపబడినటువంటి బిడ్డలు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ఒక్క దగ్గర చేరి ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తారో అదే సంఘంగా మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత వెంటనే రెండు ప్లేసెస్లో యాడ్ చేయబడతాడు. ఒకటి సార్వత్రిక సంఘం, ది యూనివర్సల్ చర్చ్. రెండవది స్థానిక సంఘం. స్థానిక సంఘం అంటే మన చర్చ్. సో ఈ రెండిట్లో బిలీవర్ యాడ్ చేయబడతాడు తప్పకుండా. సో మరి మన స్థానిక సంఘంలో కూడా మనం అందరం కూడా యాడ్ చేయబడ్డాం. అది దేవుని యొక్క కార్యం. అయితే ఈ సంఘంలో మరి మనం నిన్న వింటూ వచ్చాం కదా చాలా థింగ్స్. మరి దేవుడు ఏ విధంగా మరి 7 సంవత్సరాలు మన నాయకులను నడిపిస్తూ వచ్చాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెనకల ఉండి దీన్ని నడిపించినంత ఎవరంటే దేవుడే దాని కర్త. ఏ మానవుడు కూడా సంఘానికి సంబంధించి మరి ఘనత పొందలేడు. ఎందుకంటే మరి కొరంతికి పౌలు రాసిన పత్రికలో ఈ విధంగా అంటాడు, నేను కొరంతి సంఘాన్ని నేను నాటి తిని, అపోల్లో నీరు పోసాను, వృద్ధి కలిగించింది ఎవరంట? దేవుడే. సో సంఘాన్ని అభివృద్ధి చేసే, సంఘాన్ని క్వాంటిటీగా కానీ క్వాలిటీగా కానీ నడిపించేది ఎవరంటే దేవుడే. అందుకోసమే ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా ఘనత పొందవలసినటువంటి అవసరం లేదు. దేవుడికి మాత్రమే ఘనత రావాలి. అందుకోసమే హెబ్రీ 3:3లో ఈ విధంగా వ్రాయబడింది, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందును. సో ఇంటి కంటే ఇల్లు కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందుతుంది. సో ఈ ఉదయకాలం సమయంలో మన అందరం కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ సంఘాన్ని ఎవరు కట్టినారు? దేవునికి మనం ఘనత చెందించాలి. రెండవదిగా మరి సంఘాన్ని సంరక్షించేది ఎవరంటే అది కూడా దేవుడే. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. గాడ్, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఇట్స్ సేవియర్, క్రైస్ట్ ఈజ్ ఇట్స్ సేవియర్ అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంఘాన్ని ఎవరు రక్షిస్తారంటే దేవుడే రక్షిస్తాడు. సంఘం నాటబడి సుమారుగా 2000 సంవత్సరాలు జరగబడుతుంది. అయితే ఈ 2000 ఇయర్స్లో, ఈ 2000 సంవత్సరాల్లో చాలా పర్సిక్యూషన్ చర్చ్కి వచ్చింది, అవునా కదా. మరి మొదటి శతాబ్దంలో అయితే నీరో మరి చర్చ్ని మరి ఎంతోమంది క్రైస్తవుల్ని ఆయన హతం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత హతం చేస్తే అంత చర్చ్ ఎక్స్పాండ్ అవుతూ వస్తూ ఉంది అనమాట. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దాన్ని సంరక్షిస్తాడు, దేవుడు దాన్ని కాపాడుతాడు, దేవుడే. అయితే ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం.
అందుకోసమే ఇంకొక మాట ఇక్కడ మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. పేతురుతో మాట్లాడుతూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. ది గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివైల్ అగేన్స్ట్ ది చర్చ్. ఎటువంటి ఫోర్స్, ఎటువంటి గవర్నమెంట్స్ కూడా చర్చ్ ముందట నిలవలేదు. ఎందుకంటే దాన్ని కాపాడి సంరక్షించేది ఎవరు? దేవుడే. ఈ సంఘంలో మరి అటువంటి సంఘంలో దేవుడు నిన్ను నన్ను మరి యాడ్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా మరి చూసినట్టయితే యేసుక్రీస్తు వారు తన శిలువ కార్యం చేత తను ఏం చేశాడంటే మద్యపు గోడను కూల్చివేసినాడు. ది వాల్ ఆఫ్ హాస్టిలిటీ అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:14లో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో యూదులు అన్యులు అన్న అటువంటి వ్యత్యాసం ఉండేదన్నమాట. అటువంటి జనాంగం ఉండేది. సరే, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు చనిపోయారో మరి ఆ సంఘం ఏర్పడిందో, ఆ సంఘంలో దేవుడికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ పీపుల్, దెర్ షుడ్ బి ఈక్వాలిటీ. యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేడు, అన్యుడని లేదు, గొప్పవాడని లేదు, పేదవాడని లేదు, తెలంగాణ అని లేదు, ఆంధ్ర అని లేదు, అందరూ కూడా ఒకటి దేవుని సంఘంలో. దెర్ ఈజ్ ఈక్వాలిటీ. ఒకవేళ మీరు ఆలోచించండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీరు తీసుకోండి, స్కూల్సే కానీ ఆఫీసెసే కానీ ఎటువంటి, దెర్ ఇస్ సర్టన్ లెవెల్ ఆఫ్ క్రైటీరియా. ఒక క్రైటీరియా ఉంటుంది. పేదవారేమో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, రిచ్ పీపుల్ ఎక్కడికి వెళ్తారు? మంచి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్స్కి వెళ్తారు. పెద్ద కార్పొరేట్స్ కంపెనీస్ పనిచేయాలంటే మనకు అటువంటి తెలివి ఉండాలి కదా. ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి. కానీ సంఘంకి వచ్చేసరికి దెర్ ఈజ్ వన్నెస్. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ వస్తారు, డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. వెన్ వీ కమ్ టుగెదర్ దెర్ ఈజ్ వన్నెస్. ఎందుకంటే అందరం కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డాం కాబట్టి. దట్స్ వై చర్చ్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ దొరకదు. ఏ ఆఫీస్లో కానీ ఏ స్కూల్లో ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే అది దేవుడు అందరిని ఒకే రక్తం ద్వారా ఆయన కడిగినాడు కాబట్టి ఆ వన్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందరిలో కూడా దేవుడు ఎవరు నుంచాడు? పరిశుద్ధాత్మ దేవుడు. హీఈస్ వన్. వి సర్వ్ గాడ్ ది ఫాదర్ వన్, గాడ్ ది హోలీ స్పిరిట్ వన్. సో దేవుడు అటువంటి మద్యపు గోడను ఆయన కూల్చివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చివరిగా ఇంకో తలంపు ఏంటంటే దేవుడు మరి చర్చ్ ఫంక్షన్ చేయడానికి దేవుడు ఈ నమూనా ఎట్లా ఫంక్షన్ చేయాలి చర్చ్ అన్నది ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు 2000 సంవత్సరాల క్రిందటనే ఇచ్చినాడు. మానవుడు ప్లాన్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే ఒక ప్లాన్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు కదా. ఒక ప్లాన్ వేస్తాం, ఒక 2 years తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తారు. కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఒక విజన్ అని పెట్టుకుంటారు. ఇండియా కానీ మన స్టేట్స్ కూడా విజన్ 2020, విజన్ 2050. సో ఆ 2050కి వచ్చినాక ఏమవుతాయి మళ్ళీ 2070. సో విజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ దేవుడు చర్చ్కి, సంఘానికి విజన్ ఎప్పుడు ఇచ్చాడంటే 2000 years క్రిందటనే ఇచ్చినాడు. దాన్ని ఎవరు ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఆ విజన్కి దేవుడు ఇచ్చినటువంటి ఆ విజన్కి కనుక మనం లోబడినట్టు అయితే చర్చ్ వుడ్ బి హ్యాజ్ ఎర్లీ చర్చ్, రైట్? చర్చ్లో ఎవరు ఎల్డర్స్గా ఉండాలి, చర్చ్లో ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎటువంటి దేవుడు డిఫరెంట్ మినిస్ట్రీస్ కూడా చర్చ్ని ఇచ్చినాడు కదా. మరి నేను ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే మనం చాలాసార్లు వ్యక్తిగతంగా మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం, దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి కదా. కానీ ఉదయకాల సమయంలో నేను ఇచ్చే ఆలోచన ఏంటంటే దేవుడిని మనం సంఘాన్ని బట్టి ఆరాధిద్దాం కదా. దేవుడు మనకు చక్కటి సంఘాన్ని ఇచ్చినాడు. ఈ సంఘంలో దేవుడు నిన్ను నన్ను పాలి భాగస్తురాలుగా చేసినాడు. ఎందుకు? అది ఆయన రక్తం ద్వారానే. రెండోదిగా ఈ చర్చ్లో మరి మన స్థానిక సంఘంలో దెర్ ఇస్ వన్నెస్ బికాస్ గాడ్ హెస్ బ్రోకెన్ డౌన్ దట్ వాల్ ఆఫ్ హాస్టిలిటీ. దేవుడు ఆ మద్యపు గోడను కూల్చివేసినాడు. మూడవదిగా మరి దేవుడు మనకు డిఫరెంట్ మినిస్ట్రీస్ని కూడా ఇచ్చినాడు. మనకు వాక్యం బోధించేవారు కానీ, సండే స్కూల్ మినిస్ట్రీ కానీ, యూత్ మినిస్ట్రీ కానీ, వీరందరిని బట్టి దేవుడు వారందరిని ఏర్పరచుకున్నాడు. తద్వారా మనం అందరం కూడా ఆత్మీయంగా లబ్ధి పొందగలుగుతామని. సో ఈ విషయాలన్నింటిని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో కొంచెం సమయం తీసుకొని దేవుని ఆరాధిద్దాం. సో చాలామంది ఉన్నాం కాబట్టి టేక్ లిటిల్ టైమ్, వర్షిప్ ది లార్డ్ సో దట్ మెనీ పీపుల్ విల్ గెట్ ఛాన్స్.